నమస్తే, మీ దేవేందర్, మార్గదర్శి న్యూస్. మార్చి 3 నాడు చంద్రగ్రహణం ఉన్న సందర్భంగా మనతో పాటు తిగుళ్ళ విశ్వశర్మ గారు ఉన్నారు. చంద్రగ్రహణం రోజు ఎలాంటి పనులు చేయాలి, ఏ పనులు చేయొద్దు, ఏమేమి జరగాలి, ఏమేమి జరగదు అనే దాని గురించి, విశ్లేషణ గురించి మనం గురుగారిని అడిగి తెలుసుకుందాం. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. భావితరాల మార్గదర్శి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి మాసంలో ఒక్కొక్క ఉత్సవం జరుగుతూ ఉంటుంది పరమాత్ముని యొక్క కాల నిర్ణయం ప్రకారం. దాని ప్రకారం ఈ ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి ఒక అందరూ చూస్తున్న చంద్రగ్రహణం రేపటి రోజున, అంటే తేదీ 4 మార్చ్ 2026 మంగళవారం రోజున మధ్యాహ్నం 3:30 నుంచి సాయంకాలం 6:47 వరకు గ్రస్త చంద్రగ్రహణం అంటారు దాన్ని. గ్రస్త చంద్రగ్రహణము అంటే సూర్యాస్తమయము తర్వాత మనకు కనిపించదు కనుక, సూర్యాస్తమయం కంటే ముందే ఉంది కనుక దాన్నే చంద్రోదయం అని కూడా అంటారు. చంద్రోదయం కంటే ముందు కనిపించేటువంటి యొక్క ప్రారంభమైన గ్రహణాన్ని గ్రస్త చంద్రగ్రహణం అంటారు. అది మనకి రేపటి రోజున మధ్యాహ్నం 3:30 గ్రహణం ప్రారంభమవుతుంది. అయితే గ్రహణము అంటే అందరికీ తెలిసింది ఒక భయభీతి చెందేటువంటి ఒక ఏదో జరుగుతుంది అని. కానీ గ్రహణం అనేది మంత్ర సాధన చేసేటువంటి ఒక భక్తులకు కానీ, భగవంతుడి పైన మమకారము, ప్రేమ, విశ్వాసము కలిగినటువంటి ఒక భక్తులకు కానీ ఒక యోగ్యమైనటువంటి ఒక అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి ఒక కాలంగా వేరే శాస్త్ర పురాణాలు మనకు చెబుతూ ఉన్నాయి. అయితే మనం గ్రహణం, పట్టుడు స్నానం, విడుపుడు స్నానం అని 2 ఆచరిస్తుంటాం. సూర్య అస్తమయం, చంద్ర ఉదయం అయిన తర్వాతనే పట్టుడు స్నానం చేయాలి. అది మన కాలమానం ప్రకారం సాయంకాలం 6:22 మనకి పట్టుడు స్నానంగా, అప్పుడు పట్టుడు స్నానం చేసి ఆ స్నానమైన తర్వాత గురువు గారి దగ్గర తీసుకున్నటువంటి ఏదైనా మంత్రం ఉంటే ఆ మంత్రాన్ని సాధన నిరంతరము చేసేటువంటి జపము చేసుకోవచ్చు. లేదా శాస్త్రం ఏం చెప్పింది అంటే ఆ గ్రహణ సమయంలో స్తోత్రం, ఏ దేవత స్తోత్రము చేసినా 1,00,000 రెట్ల ఫలితం కలుగుతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక 6:22 నుంచి 6:47 వరకు ఏదైనా ఒక మంత్రాన్ని, స్తోత్రాన్ని జపం చేస్తే కనుక ఆ జప ఫలం మనందరికీ 1,00,000 చేసిన 1,00,000 అనేది సంఖ్యగా చెప్తారు, కానీ అనంతమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు వేదం తెలుపుతుంది. అటువంటి గ్రస్త చంద్రోదయం రేపు మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఇంకొక భయం ఏమిటంటే మనం ఎప్పుడు దీన్ని పాటించాలి? గ్రహణం యొక్క విధి ఏమిటి అంటే 6 యామములు, అంటే సుమారు 3 గంటలకి మనకు ప్రారంభమైతే ఉదయం 9 గంటల లోపు భోజనాదులన్నీ పూర్తి చేసుకొని 9 గంటల నుంచి తిరిగి సాయంకాలం 6:47 వరకు ఉపవాసంగా ఉండి, విడుపుడు స్నానమైన తర్వాత ఇంట్లో ఉండేటువంటి ఆలయాన్ని, దేవతా మందిరాన్ని శుద్ధిపరచుకొని అప్పుడు కానీ పూర్ణ చంద్రబింబాన్ని దర్శనం చేసుకొని అప్పుడు భోజనాదులు చేయాలి అని. మరి ఇది అందరికీ సాధ్యం అవ్వదు. ఆరోగ్యం బాగలేని వాళ్ళు కానీ, పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాస్త్రం ఒక నియమబద్ధం తెలిపింది. కనీసం 3 గంటల ముందైనా సరే ఇటువంటి ఒక గ్రహణ నియమాన్ని పాటించాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని తెలిపింది. కనుక ఇంకొక నియమం కూడా ఉంది. చంద్రగ్రహణము పూర్తి అర్ధరాత్రి సమయంలో లేదు కనుక ఉదయం నుంచి సూర్య అస్తమయం, ఏదైతే గ్రహణము విడుపుడు సమయం ఉందో ఆ గ్రహణం యొక్క విడుపుడు సమయం వరకు ఉపవాసం ఉండగలిగి శుద్ధి చేసుకొని అభిషేకాదులు, పూజాదులు, జపాదులు జరిపించుకొని భగవంతునికి నివేదన చేయొచ్చు అని చెప్పేసి శాస్త్ర నియమం ఉంది. కనుక ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు ఈ గ్రహణం యొక్క సమయాన్ని పాటించవలసిందిగా తెలియజేస్తూ, మరి ఈ గ్రహణం ఏ నక్షత్రం, ఏ రాశి పైన ఉంది, దాని యొక్క పరిహారాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఈ గ్రహణము మనకు ప్రారంభమవుతుంది. కనుక పూర్వ ఫల్గుణి నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. కనుక ఆ సింహరాశిలో ఉన్నటువంటి యొక్క ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకి, మఖా నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ సింహరాశిలో జన్మించిన వాళ్ళు అవుతారు. కనుక
వాళ్ళకి గ్రహణ దోషం అనేది పట్టుకుంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే గ్రహణము యొక్క ప్రభావము చేత అనుకున్నటువంటి ఒక పనులు ఒక విధంగా మనకి వెనకబడిపోతాయి. దానికి గాను గ్రహణ దోష పరిహారానికి ఒక వెండి చంద్రుని యొక్క ప్రతిమను, మెండుని యొక్క నాగ ప్రతిమను చేయించి గ్రహణ సమయము తర్వాత గిన్నెలో కాంస్య పాత్ర అని చెప్పబడి ఉంది, కనీసం ఇత్తడి గిన్నెలోనైనా నెయ్యిని వేసి ఈ 2 ప్రతిమలను అందులో ఉంచి గ్రహణ దోష నివారణార్థమై దానము కనుక చేసుకొని ఉంటే ఆ గ్రహణము యొక్క చెడు ప్రభావము ఈ సింహరాశి పైన ఉండదు అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కనుక ఇటువంటి నియమాలను పాటించి ఇంకా గ్రహణ సమయంలో వీలైతే సముద్ర స్నానం లేదా నది స్నానం లేదా తటాకం అంటే చెరువు స్నానం లేదా బావి నీళ్లతో స్నానం, ఈ కాలంలో ఇవన్నీ సాధ్యము కాకపోతే ఇంట్లో ఉండేటువంటి ఏ బోరింగ్ ఉందో ఆ బోరింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చేటువంటి నీళ్లతో స్నానం, ఆరోగ్యం బాగలేని వాళ్ళైతే కనీసం వేడి నీళ్ల స్నానమైన స్నానాన్ని ఆచరించి ఈ గ్రహణ నియమాలను కనుక పాటిస్తే పరమాత్ముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహము కలుగుతుంది అని. అంతేకాకుండా గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసివేస్తారు. భగవంతునికి ఈ గ్రహణం పట్టడం ఏమిటి అనేటువంటి ఒక మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఎంతోమంది లోకం పైన మనకు కనిపిస్తుంటారు. కానీ ఆలయం మూసివేయడానికి ప్రధానమైనటువంటి కారణం కేవలం భక్తుల కోసము మాత్రమే అని చెప్పి మనకు శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఎందుకు అనంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానమో లేదా వేములవాడ క్షేత్రమో లేదా ఏదైనా ఆలయం ఉందో ఆ ఆలయంలో గ్రహణ సమయంలో అభిషేకాదులు కానీ అర్చనలు కానీ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్పింది. కానీ ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహణ సమయంలో స్నానము చేసి వారు రావచ్చు, చేయకుండా రావచ్చు. కానీ చేయకుండా వస్తే అది సూతకముతో సమానము కనుక కేవలం భక్తుల సౌకర్యార్థమై మిగతా భక్తులంతా స్నానం చేసి దైవ దర్శనాన్ని చేసుకునేటువంటి భక్తులు కూడా వీళ్ళు తాకితే మైల పడిపోతారు కనుక ఆ కారణం చేతనే దేవాలయాలన్నీ మూతపడి ఉంటాయి తప్ప భగవంతునికి నిజంగా కూడా గ్రహణం అనేటువంటి ఒక బాధ పీడ ఏది ఉండదు. అందుకోసం ఆలయాలలో లోపల ఉండేటువంటి అర్చకులు కానీ లేదా అందులో పనిచేసేటువంటి వ్యక్తులు కానీ మైలతో ఉండవచ్చు అనేటువంటి ఉద్దేశము చేత ఆలయాలు మూసివేయబడుతుంది. కనుక ఈ గ్రహణ నియమాలన్నీ పాటించి మీ అవకాశాన్ని బట్టి పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అందరము పొందుదామని తెలియజేస్తూ జై భవానీ.